జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, రాహువు అనుకూలంగా లేడు, బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు, శని 6వ ఇంట్లో ఉన్నాడు, కేతు 3వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 8లో అధిపతిగా తిరోగమనంలో ఉన్నాడు, శుక్రుడు 24 డిసెంబర్ 2024 డిసెంబర్ 2 నుండి 28 డిసెంబర్ వరకు 5వ ఇంట్లో, ఆపై 29 డిసెంబర్ నుండి జనవరి 7 వరకు 6వ ఇంట్లో ఉంటాడు. వ్యాపారాల్లో చాలా లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలకి నూతన ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి లభిస్తాయి. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. అక్కడ మొట్టమొదటి రాహు బాలేదనగానే అందరూ కొంచెం భయపడ్డారు కదా, కానీ ఈసారి కన్యా రాశికి చాలా యోగంగా ఉంది. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇల్లు, భూమి, వాహనం, ఐశ్వర్యం, స్వర్ణం అన్నీ కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో మీకు బాగా సహకరిస్తారు. మీ యొక్క అభ్యర్థనలు, మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆమోదించి మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు, మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్, లేదా విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు, లేదా ఈ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ మళ్ళీ వీసా యాక్సెప్ట్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. గెట్ రెడీ, ఆనందంగా ఉంటారు. ఈ డిసెంబర్ నెల 2024 పోతూ పోతూ మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చిపోతుంది. పదోన్నతులు, ఉద్యోగంలో పదోన్నతులు, నూతన ప్రయత్నాల విజయం, ఇల్లు గృహప్రవేశ యోగం, పరోక్షకంగా చాలామంది మీకు లబ్ధి పొందిస్తారు. బెట్టింగ్ ద్వారా, షేర్ మార్కెటింగ్ ద్వారా, అన్ని రకాల రియల్ ఎస్టేట్ ద్వారా యోగంగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు అయితే అద్భుతమైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టండి విజయమే. అన్ని ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్కి పొందాలనుకున్న వాళ్ళు, డాక్యుమెంటేషన్ కోసం ఉన్నవాళ్ళు, బ్యాంక్ రుణాల కోసం ఉన్నవాళ్ళు, చిట్ ఫండ్స్ క్లియరెన్స్, మీకు రావాల్సిన అప్పులు కూడా తలుపు తట్టి ఇచ్చిపోతారు. గెట్ రెడీ కన్యా రాశి మిత్రులారా. మీ ఆరోగ్యం ఇవన్నీ బాగుంటే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా, అక్కడ మాత్రం మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. కాస్త అది చూసుకోండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు. ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, సివిల్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రయత్నం చేయండి, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారం చక్కగా కలిసి వస్తుంది. అందుకని అందరూ అదే కాదు, ఇంట్లో వాళ్ళకి గొప్పగా ఒప్పించి మరీ చేసుకోండి. మీ వైవాహిక జీవితం మీ తల్లిదండ్రులతో కూడా ముడిపడి ఉందనేది దృష్టిలో పెట్టుకొని చేయండి. రాజకీయ నాయకుడికి చాలా యోగం, ప్రజాక్షేత్రంలో కూడా మంచి పేరు వస్తుంది. ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచి అవకాశాలు. ఉన్న ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం చేరడం పై పొజిషన్లో, లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరు, ఉన్న దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉన్న ఉద్యోగంలోనే పై పొజిషన్కి వెళ్ళే అవకాశాలు, ఇన్ని రకాలుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్కి అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్లో 1, 5, 8, 14 తారీఖులు బాగుంటాయి. చంద్రాష్టమం డిసెంబర్ 11 మధ్యాహ్నం నుండి 13 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట సంఖ్య 1, 2, 7. పూజించవలసినటువంటి దైవం భైరవుడు, కాలభైరవుని ప్రార్థన చేయండి. కాలభైరవాష్టకాన్ని చెప్పండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అద్భుతంగా ఉంటుంది. పరిహారం, అష్టమి రోజున కాలభైరవుడికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. చూడండి విజయం ఎలా సాధిస్తారో. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలో ఈ యొక్క కాలభైరవ క్షేత్రంలో, శివాలయంలో దీపం వెలిగించండి. మీ వయసుతో నువ్వులు నూనె దీపంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ కాదు. శరణమయ్యప్ప, విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, విజయోస్తు.